చదివేస్తే ఉన్నమతి పోతుందంటారు. ఇప్పుడు చదివేస్తే ఉద్యోగం కష్టం అన్నటువంటి స్టేజ్ ఆంధ్రప్రదేశ్ లో. ఈ విషయాన్ని నోటితో లేకపోతే గందరగోళంగా ఏదో ప్రకటనలు విమర్శలు కాదు. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన నిరుద్యోగిత రేటు మీద కేంద్ర ప్రభుత్వం అధికారికంగా పార్లమెంట్ లో, లోక్సభలో కాకుండా రాజ్యసభలో అడిగిన ప్రశ్నకి సమాధానంగా చెప్పినటువంటి పాయింట్. జాతీయ స్థాయిలో 100కి 5 ఉద్యోగాలు లేవు. 100కి 8 మందికి ఉద్యోగాలు లేవు. ఇక్కడ కోట్లు ఏది 20 లక్షల ఉద్యోగాలు వచ్చేసింది, 40 లక్షల ఉద్యోగాలు వచ్చేసినాయి. అడిగి ఒప్పందం చేసుకున్నాడు. వాడు ఒప్పందం చేసుకున్నాక ఈ ఒప్పందాన్ని చూపెట్టి ఈ భూములు తనఖా పెట్టి అక్కడ బ్యాంకులో లోన్ వాడు ముందు శంకుస్థాపన చేసి కార్యాలయాలు కట్టి ఆ తర్వాత వాడు ఉద్యోగాలు కావాలి. అన్నిటికంటే అతిపెద్ద సమస్య ఏంటి మనకి? మన ఊళ్ళల్లో మనకు ఉద్యోగం ఇష్టం లేదు. పెద్దవాళ్ళలోనో, గుంటూరులోనో, కడపలోనో, కర్నూలులోనో కంపెనీ పెట్టి ఉద్యోగం ఇస్తామంటే అన్ఎడ్యుకేటెడ్ లేదంటే గనక మినిమం ఎడ్యుకేటెడ్ మాత్రం వస్తున్నారు. అలా కాకుండా స్కిల్డ్ లేదా గట్టిగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పట్టణ ప్రాంతాలు కూడా కాదు, నగర ప్రాంతాలు కూడా కాదు, మెట్రో సిటీలు లైక్ బాంబే, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఇట్లాంటి సిటీలను ఎంపిక చేస్తున్నారు. ఈవెన్ నేను అనేక సార్లు ప్రస్తావించి ఇప్పుడు మళ్ళీ ప్రస్తావిస్తున్నా. ఆడపిల్లలు ఎప్పుడైతే తమ రాష్ట్రంలో తమ ఊళ్ళల్లో పెళ్లి చేసుకునే ఉద్యోగాలు చేసి అబ్బాయిని పెళ్లి చేసుకుంటామంటారో అప్పుడు మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగిత పెరుగుతుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఆడపిల్ల కూడా మెట్రో నగరాల్లో బ్రతకాలనుకుంటుంది. అలాంటి వాడితోనే సంబంధాలకు సంబంధించి ముందుకెళ్తున్నారు. అక్కడ బతకాలంటే తగిన ఆదాయ వనరు లేకుండా అక్కడికి పోతే 25,000 30,000 హైదరాబాద్ లో బతకడం ఎంత నరకం అనేది తెలుసు కాబట్టి మగాళ్ళు కూడా అట్లాంటి విషయాల్లో వెనక్కిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు అది సెట్ చేసుకోవాలి. లేకపోతే మహిళల నిరుద్యోగ రేటు అంటే మహిళల్లో ప్రతి 100 మందిలో 10 మంది ఉద్యోగం ఏం చేయట్లేదు. పురుషుల్లో ప్రతి 100 మందిలో 7 ఉద్యోగం చేయట్లేదు. చేయట్లేదు అంటే రాక లేక అది ఇప్పుడు తాజాగా తేలిన అంశం.